అందరికీ నమస్కారం అండి. కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాల నాయకులు అందరూ ఉన్నారు. ఏఐటిసి మన్మథరావు గారు, ఐఎన్టీఈసి ఈశ్వరరావు గారు, సిఎఫ్టియు కనకారావు గారు, సంయుక్త కిసాన్ మోర్చా అందరికీ నమస్కారం అండి. ఈ మీటింగ్ తాలూకా ముఖ్య ఉద్దేశం, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మికులకి, రైతులకి నష్టం చేసే విధానాలను పూర్తిగా అవలంబిస్తూ ఉంది. ఈ విధానాలకు వ్యతిరేకంగా ఇప్పటికే కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా 500 రైతు సంఘాలతో కూడినటువంటి సంయుక్త కిసాన్ మోర్చా ఏవైతుందో ఇప్పటికే అనేక పోరాటాలు చేస్తూ ఉన్నారు. మొన్న 26వ తారీఖు రిపబ్లిక్ డే రోజు కూడా దేశవ్యాప్తంగా ట్రాక్టర్ ర్యాలీలు, బైక్ ర్యాలీలు జరిగాయి. ఈ సంయుక్త కిసాన్ మోర్చా రైతు సంఘాల ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలకి నిరసనగా రేపు ఫిబ్రవరి 16వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా పారిశ్రామిక సమ్మె, గ్రామీణ ప్రాంతాలను బంద్ చేయాలని చెప్పి ఇప్పటికే నిర్ణయం జరిగింది. ఆ నిర్ణయాన్ని మన జిల్లాలో 100% పకడ్బందీగా పారిశ్రామిక సమ్మె జరిగేటట్టు, గ్రామీణ ప్రాంతం అంతా బంద్ జరిగేటట్టు చూడడం కోసం ఈ మీటింగ్లో నిర్ణయం చేయడం జరిగింది. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత మొత్తం ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ, అది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మొదలు పెడితే మొత్తం రైల్వేలు, పోర్ట్లు, విమానాశ్రయాలు, మొత్తం ఖనిజాలని, అంతరిక్షాన్ని, రక్షణ రంగాన్ని, మొత్తం అన్నింటినీ కూడా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. మరో పక్కన రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలి అంటే గిట్టుబాటు ధర ఇవ్వకుండా, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు ఏవైతే ఉన్నాయో దాన్ని అమలు చేయకుండా, కనీస మద్దతు ధర ఇవ్వకుండా రైతాంగానికి నష్టం చేసే చర్యలు చేపడుతూ ఉన్నారు. కార్మికులందరూ కూడా ఏ రంగంలో పనిచేసినా కనీస వేతనం 26,000 రూపాయలు నెలకి తక్కువ లేకుండా ఉండాలని అడుగుతూ ఉంటే 26,000 రూపాయలు అమలు చేయటం లేదు. కార్మికులకి, రైతాంగానికి నష్టం చేస్తున్నటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలను తీసుకొచ్చారు. కార్మికులకు అనుకూలంగా ఉండే చట్టాలను రద్దు చేసి దాని స్థానంలో 4 లేబర్ కోడ్స్ని తీసుకొని వచ్చారు. ఈ లేబర్ కోడ్స్ వల్ల కార్మికులు సంఘటితం అవ్వడం కానీ, పోరాటం చేయడం కానీ, సమ్మె చేసే హక్కులకు కానీ నష్టం కలుగుతోంది. కాబట్టి నరేంద్ర మోడీ తీసుకొచ్చిన ఈ చట్టాలని రద్దు చేయాలి. లేబర్ కోడ్స్, రైతాంగ వ్యతిరేక చట్టాలు పూర్తిగా రద్దు చేయాలని, అలాగే పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే ఏదైతే ఈరోజు విద్యా సంస్కరణలు తీసుకొస్తున్నారు, విద్యా, వైద్యం అందరికీ అందుబాటులో ఉండాలని, గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని, అధిక ధరలని తగ్గించాలని, ఇలాగ ప్రజానీకం ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటి మీద కూడా రేపు 16వ తారీఖున పెద్ద ఎత్తున పారిశ్రామిక సమ్మె, గ్రామీణ బంద్ జరుగుతుంది. వీటిల్ని విశాఖపట్నంలో 100% జయప్రదం చేయడం కోసం కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు సమావేశం జరిగింది. దీనికి క్యాంపెయిన్ మొత్తం ఇంటింటికి విశాఖ జిల్లాలో ఉన్న ప్రతి ఇంటిని టచ్ చేయాలని మేము టార్గెట్గా పెట్టుకున్నాం. అదే సందర్భంలో ఉమ్మడిగా కరపత్రాలు పంచడం, గ్రూప్ మీటింగ్లు పెట్టడం, సదస్సులు నిర్వహించడం, బైక్ యాత్రలు చేయడం, పాదయాత్రలు చేయడం, ఫైనల్గా 16వ తారీఖు నాడు ఎక్కడికెక్కడ సమ్మె చేసి ఒక భారీ ప్రదర్శన, కార్మిక ప్రదర్శన విశాఖపట్నంలో నిర్వహించాలని కూడా కార్మిక సంఘాలన్నీ కూడా నిర్ణయం చేయడం జరిగింది. వీటన్నిటినీ జయప్రదం చేయమని మీ ద్వారా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా 140 కోట్ల మందికి అన్నం పెట్టే రైతాంగం చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 3 నల్ల చట్టాలకు వ్యతిరేకంగా కార్మిక కర్షక మైత్రితో పెద్ద ఎత్తున 13 నెలలు పోరాటం చేసి నల్ల చట్టాలను అయితే రద్దు చేసుకున్నాం. ఆ సందర్భంగా మోడీ ఇచ్చినటువంటి హామీలు ముఖ్యంగా రాతపూర్వకంగా ఇచ్చారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పేసి, అలాగే అది చట్టం చేయాలని, రైతులు ఈరోజు రుణ విముక్తి చేయాలి, రుణ విముక్తి చట్టం తీసుకురావాలి. అలాగే రైతాంగానికి ఏ అయితే హామీలు ఇచ్చారో 750 మంది చనిపోయారు ఆ పోరాటం సందర్భంగా, వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి కేంద్ర సహాయ మంత్రి కుమారుడు ఒక 8 మందిని జీప్తో తొక్కించి చంపేయడం జరిగింది. ఆయన మీద యాక్షన్ తీసుకొని ఆయన్ని మంత్రివర్గం నుంచి తప్పించాలని చెప్పేసి అశేష్ మిశ్రా కుమారుడు అజయ్ మిశ్రా మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి సంయుక్త కిసాన్ మోర్చాకి హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేయలేదు, అమలు చేయాలని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా ఏదైతే ఫిబ్రవరి 16వ తేదీన గ్రామీణ బంద్, అట్లాగే పారిశ్రామిక సమ్మె కార్మిక సంఘాలు, రైతు సంఘాలు సంయుక్తంగా పిలిపించాయి. దీన్ని గ్రామీణ ప్రాంతంలో 100%
జయప్రదం చేసేదానికి రైతు సంఘాలే రేపు 3వ తేదీన మేము అనకాపల్లిలో సమావేశం అవుతున్నాం. ఎస్కేఎం భాగస్వాములందరూ, అలాగే కార్మిక సంఘాలు కూడా కలుపుకొని పెద్ద ఎత్తున దీని మీద పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నాం. ఎందుకంటే ఈరోజు బీజేపీ అధికారంకి వచ్చిన తర్వాత కార్మిక వర్గము, అలాగే రైతాంగము, వ్యవసాయ కార్మికులు, ఈ 3 రంగాల వాళ్ళు ప్రధానంగా ఈ దేశ సంపదకి మూలకారకులు. వీళ్ళ జీవితాలు చాలా నాశనం అయిపోయాయి. వాళ్ళకి బతకడానికే చాలా కష్టమైన పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళ బతుకులు బాగుపడాలంటే బీజేపీ పోవాలి, మోడీ దిగిపోవాలని చెప్పి దేశవ్యాప్తంగా మోడీని ఓడించేదానికి కార్మిక కర్షక మైత్రితో ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ప్రజానీకం అందరికీ మేము విజ్ఞప్తి చేసేదంటే రాబోయే కాలంలో బీజేపీకి అనుకూలించే శక్తుల్ని ఓడించి దాని ప్రత్యామ్నాయ శక్తుల్ని గెలిపించడం ద్వారా మన సమస్యల పరిష్కారానికి ముందుకు పోవాలని చెప్పి ఆ దిశగా కార్మిక కర్షక మైత్రితో ముందుకు వెళ్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం. వ్యతిరేకంగా మరొక్కసారి దేశవ్యాప్త ఉద్యమానికి అనేది కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాలన్నీ కూడా గ్రామీణ ప్రాంతంలో గ్రామీణ బంద్ కానీ, పారిశ్రామికంగా సమ్మె కానీ చేసి ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటానికి అనేది మరొక్కసారి సన్నిద్ధం అనేది అవుతుంది. దానికి వేదికగా ఫిబ్రవరి 16వ తారీఖున అనేది ఎన్నుకోవడం జరిగింది. ఇప్పటికే రాష్ట్రంలో కానీ అన్ని రాష్ట్రాల్లో కూడా సంయుక్త కిసాన్ మోర్చాతో సహా గ్రామీణ బంధుని పాటించాలనేసి, అలాగే పారిశ్రామికంగా సమ్మెను కూడా చేయాలనేసి అన్ని ప్రాంతాల్లో సమావేశాలు ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు అనేది ఎరువులు కానీ, విత్తనాలు కానీ, క్రిమి సంహారక మందులు కానీ ఇవన్నీ కూడా విపరీతంగా గ్రామీణ ప్రాంతంలో పెరిగిపోవడం వల్ల వాళ్ళకి రైతులు పండించే గిట్టుబాటు ధర అనేది ఈరోజు అనేది రావటం లేదు. రైతు సంఘాలన్నీ కూడా ఐక్యంగా పోరాడి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా తిప్పుకొట్టడం అనేది జరిగింది. అయినప్పటికీ కూడా పోరాటాన్ని విజయవంతం చేసిన తర్వాత మరొక్కసారి గ్రామీణ ప్రాంతంలో రైతాంగం మీద కేంద్ర ప్రభుత్వం మోడీ అనేది కక్షగట్టే విధంగా ధరలు అనేది విపరీతంగా పెంచడం అనేది జరుగుతుంది. పారిశ్రామికంగా ఈరోజు అనేది ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ కూడాను ఈరోజు కారు చౌకగా ఈరోజు పెద్దలకి, ధనవంతులకి, కోటీసులకి, అదాని, అంబానీ అటువంటి కార్పొరేట్ శక్తులకి అనేది అమ్మడానికి అనేది చూస్తూ ఉంది. ఈరోజు అనేది ఓట్లు అనేది సామాన్య మధ్యతరగతి ప్రజల మీద వాళ్ళతోటి ఓట్లు అనేది వేయించుకొని గెలిచిన తర్వాత ఈరోజు కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం ఎవరికైనా సేవ చేస్తుందంటే ఈరోజు ధనవంతులు, కోటీశ్వరులకి ఈరోజు అనేది సేవలో మునిగిపోయింది. వాళ్ళ సేవను తరించే విధంగా ఈరోజు అనేది పాలన సాగిస్తుంది. ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వంగా ఈరోజు అనేది నిలిచిపోతుంది. ఈరోజు అన్ని సమస్యలకి మూలం అనేది ఈరోజు రాముడు అయోధ్యలో రామాయణం కట్టేసినంత మాత్రంలోని రామరాజ్యం అనేది ఎక్కడ ఉన్నది? రామరాజ్యం అనేది లేకపోవడం వల్ల అనేది ఇది రాముడు రాజ్యం అంటే మొత్తం అందరూ కూడా సుభిక్షంగా, ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండే రాజ్యం అనేది రావాలి. ఈరోజు మోడీ ప్రభుత్వంలోనే అటువంటి విధానాలు, ఈ ప్రజా వ్యతిరేక విధానాల వల్ల 100% ఉన్న సామాన్య మధ్యతరగతి ప్రజలందరూ కూడా ఈరోజు అనేక కడగండ్లతోటి, కన్నీళ్ళతోటి ఈరోజు అనేది బతుకు జీవనం సాగించవలసిన అవసరం అనేది వస్తుంది. కార్మిక చట్టాలని ఈరోజు నిర్వీర్యం అనేది చేసింది. వాళ్ళకి హక్కులు అనేది లేకుండా చేసింది. కనీస వేతనాలు లేకుండా చేసింది. పిఎఫ్, ఈఎస్ఐ అనేది వాళ్ళకి ఊసే లేదు. ఈరోజు పిఎఫ్ డబ్బులు కూడా దాచుకున్న డబ్బులను కూడా ఈరోజు అసంఘటితంగా కార్మికులకు ఇవ్వాలంటే ఇవ్వలేని పరిస్థితులు ఈరోజు కేంద్రంలో ఉన్న ఈరోజు పిఎఫ్ తాలూకు విధానాలు కూడా టైట్ అనేది చేసి ఆ విధంగా కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు 16వ తారీఖున దేశవ్యాప్త ఉద్యమానికి మరొకసారి శ్రీకారం చుడుతుంది. అందులో ప్రజల్ని అలాగే కార్మికులందరినీ కూడా భాగస్వామ్యం చేస్తామని సందర్భంగా కుమార్ గారు వివరించారంతా. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం విధి విధానాలు మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ప్రజా వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలు, ఇండస్ట్రీస్ని, ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటినీ కూడా ఆయన ఒక దుకాణం పెట్టి అమ్మేసినట్టే మొత్తం అన్నింటినీ ఒక పద్ధతి ప్రకారం అమ్మకెళ్ళిపోతున్నాడు. ఒక నియంత్రిత ధోరణితో వెళ్తున్నటువంటి పరిపాలన మనకు సాగుతుంది. ఇది మీ అందరికీ తెలుసు. ప్రతి మనిషి సమస్యలు సుడిగుండంలో బతుకుతున్నాడు. ఇవాళ ఆయనకి వ్యతిరేక చెప్పే పరిస్థితి కూడా లేకుండా పోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో దారుణమైన పరిస్థితి మనం ఎంతైనా ఖండించవలసి ఉంది. ఈ ఉద్యమం మనం ఎక్కువగా ఇంకా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి ప్రజా వ్యతిరేక విధానాలకు ఏవైతే కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తుందో వాటిని ఖండించే బాధ్యత మనకందరికీ ఉంది. కాబట్టి ఇవాళ దేశవ్యాప్తంగా 16వ తారీఖు తీసుకున్న సమ్మెకి మరి జాతీయ ఫెడరేషన్లు అన్నీ కూడా తీసుకున్న నిర్ణయం, ప్రజా సంఘాలు అన్నీ మొత్తం ప్రజానికి అంతా కూడా దీంట్లో పాల్గొంటున్నారు. తప్పనిసరిగా దీన్ని జయప్రదం చేసి
ప్రభుత్వాన్ని కనువిప్పు కలిగించేటువంటి పరిస్థితి చేయాలి. దేశ సంపదను తీసుకెళ్ళి కొద్దిమంది కార్పొరేట్ల తాలూకు జేబుల్లో పెట్టేస్తున్నారు. ఇవాళ వాళ్ళు రేపు పొద్దున్న మీరు ఒకసారి ఆలోచించండి, ఒక్క రోజులో వాళ్ళ కుప్ప కూలిపోయే పరిస్థితి కూడా వస్తుంది. మన సంపద ఏమవుతుంది? చాలా దారుణమైన పరిస్థితిని దీన్ని ఎవరు అర్థం చేసుకునే పరిస్థితి కూడా లేకుండా పోతుంది. అక్కడేమో ఆయన పార్లమెంట్లో కూడా చర్చా విధానం లేకుండా నియంతృత్వ ధోరణితో వెళ్ళిపోయి ఆయన బిల్లులు పాస్ చేసుకుని వెళ్ళిపోతున్నాడు. అది కరెక్ట్గా లేదు. ఈ పరిపాలన నుంచి మనం తప్పించే పద్ధతి కూడా మనం అవలంబించాలి. ఉద్యమం తీసుకొచ్చి ఆ ఉద్యమంలో తప్పనిసరిగా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని మనం తప్పించి మనం రేపు పొద్దున్న ప్రజాస్వామ్య పద్ధతిని మళ్ళీ పునరుద్ధరించుకుంటారని భావిస్తూ మరి తప్పనిసరిగా మీడియా వారికి అందరికీ ప్రత్యేకంగా మీ అందరికీ కోరుకున్నది ఏంటంటే దీన్ని వాడవాడలకే వెళ్ళేటట్టు మీరు అందరూ కూడా కొంచెం మాకు సహకరిస్తారని చెప్పి భావిస్తూ ఈ ఉద్యమాన్ని మరి కొంచెం బలోపేతం చేస్తామని, ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదని మీ అందరికీ తెలియజేస్తాం.